మాధవానంద సరస్వతి స్వామి ఆశీస్సులతో ఈ ప్రాంతమంతా సస్యశ్యామలంగా ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని నర్సాపూర్ శాసన సభ్యురాలు వాకిటి సుంతా లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట శివార్లోని గురు పౌర్ణమిని పురస్కరించుకుని గురువారం శ్రీ మాధవానంద ఆశ్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి శ్రీ మాధవానంద సరస్వతి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శాసన సభ్యురాలు సుంతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సంబంధించిన సమస్యలపై ప్రభుత్వంపై పోరాడేందుకు సిద్ధంగా ఉంటామన్నారు. అలాగే మండల వ్యాప్తంగా పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఆమె వెంట సిడిసి మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ యువత అధ్యక్షుడు కోనాపూర్ సంతోషరావు, రంగంపేట సొసైటీ చైర్మన్ అరిగే రమేష్ కుమార్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్, కోరబోయిన కాశీనాథ్, తుక్కపురం ఆంజనేయులు, బాగారెడ్డి, రమణ, టీఆర్ఎస్ పార్టీ యూత్ ఐకాన్ రవితేజారెడ్డి, సంగాపేట రైతు సంఘం అధ్యక్షులు వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు. ప్రజల క్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తారని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఎటువంటి సమస్య అయినా ఎక్కడున్నా కూడా అక్కడ టీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తుంది. ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడంలో ముందుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఈరోజు మన కొల్చార మండలంలోని మరి ప్రతిష్టమైనటువంటి రంగంపేట ఆశ్రమానికి రావడం జరిగింది. ఇది గురు పౌర్ణమి సందర్భంగా స్వామీజీ గారి యొక్క ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ రైతులంతా కూడా సుభిక్షంగా ఉండాలి, పంటలు బాగా పండాలని, ఈ రానున్నటువంటి ఇప్పుడున్నటువంటి వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా పండాలని, రైతుల ఆర్థిక పరిపుష్టి సాధించాలని చెప్పేసి ప్రార్థించడం జరుగుతుంది. అదేవిధంగా మండలానికి సంబంధించి దాదాపు ఒక 12 మందికి 9,30,30,000 రూపాయలకు సంబంధించినటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కులను కూడా పంపిణీ చేయడం జరిగింది.